మనిషి మనిషి అన్న విషయాన్ని మర్చిపోతున్నాడండి. ఈ వీడియో ద్వారాగా నేను మాట్లాడుతున్న మాటలు ఎవరినన్నా నొప్పించినాను, బాధించినాను క్షమించండి. కానీ బయట ప్రపంచం చూస్తున్న ఒక వ్యక్తిగా నేను మాట్లాడుతున్నాను. మనిషి మనిషి అన్న విషయాన్ని మర్చిపోతున్నాడండి. ఒక వృద్ధాప్యలో ఉన్న వ్యక్తిని వజ్యంగా ఉదాహరణగా తీసుకుంటే, ఆ యవ్వన ప్రాయం అంతా భార్య బిడ్డల కోసం ఎంతగానో శ్రమపడి కష్టపడి భార్య బిడ్డల కొరకు తన ఎముకలన్నీ తీసుకుని బిడ్డలకు మంచి భవిష్యత్తును సిద్ధపాటు చేసి భార్య బిడ్డలకు మంచి ఇల్లును సమకూర్చి కష్టపడి ఆ ఇల్లు కొరకు ఎంతగానో కష్టపడి మరి ఇల్లు కట్టినప్పుడు వృద్ధాపులు వచ్చిన ఆ తండ్రికి ఆ తల్లికి గుప్పుడు మెతుకులు పెట్టడానికి నానా శోభాలు పడిపోతూ ఉన్నారండి. ఇప్పుడు పిల్లలు ఓ 3 రోజుల్లో చనిపోతున్నాడు ఆ వ్యక్తి అనగానే బయట ఏ చెట్టు కిందో, బయట ఏ టెంట్లోనో, బయట ఏ పాకలోనో వదిలిపెడుతూ ఉన్నారు. 3 రోజులు పోయిక 2 రోజులు పోయిక చనిపోతాడని వ్యక్తి అని తన కష్టపడి ఎంతగానో ప్రయాసపడి కట్టుకున్న ఇంట్లో కూడా చనిపోయే స్వతంత్రం ఆ వ్యక్తికి లేదు. అరిష్టమంట, దరిద్రమంట ఇంట్లో చనిపోతాను. ఆ వ్యక్తికి ఇంకా ప్రాణం ఉంది కదండి, ఇంకా అనుకుంటాడు కదా మనసులోని, ఏమో దీనికోసమా, ఈ పిల్లల కోసమా నేను ఎంత కష్టపడేది, ఇంత బాధపడేది, నా ఎముకలన్నీ తీసుకున్నది, ఇల్లు కష్టపడి ఇంత కష్టపడి కట్టుకున్న ఆ ఇంట్లోనే నేను చనిపోతే అరిష్టమా అని ఎంతగానో శోభపడి ఎంతగానో నలిగిపోయి చనిపోయే ఆ చివరి క్షణంలో కూడా ఎంత నలిగితే చచ్చిపోతాడండి ఆ మనిషి. కొంతమంది అయితే ఇంకా చిత్రమండి, ఆ మంచం మీద ఉన్నప్పుడు గుప్పుడు మెతుకులు కానీ దాహానికి కొద్దిగా దప్పుకు కూడా వేయలేని స్థితిలో అలా వదిలేస్తారు. ఎప్పుడు పోతారా మంచం మీద, ఎప్పుడు పోతారా అని, ఎప్పుడు పోవాలని గుప్పుడు మంచినీళ్ళు కూడా ఇవ్వలేని స్థితిలో చాలామంది ఉన్నారండి. ఎంత దారుణమైన స్థితిలో ఉన్నామండి. తలుచుకుంటేనే కన్నీళ్ళు వస్తూ ఉన్నాయి. అంటే ఓపుకుంటేనేనా, బలం ఉంటేనేనా, ఉపయోగపడితేనేనా మనిషికి విలువ? మనిషిని ఒక వస్తువుగా చూస్తూ ఉన్నారా? పనికొచ్చేటప్పుడు వాడుకుని పనికిరానిటప్పుడు వదిలేయడానికి మనిషి ఒక వస్తువు అండి. ఎక్కడ దారుణం అండి. రేపు పొద్దున్న ఇదే స్థితి మనకు వస్తుందని తెలుసు, అయినా కూడా రేపు పొద్దున్న నాకు ఆ స్థితి వస్తుందిలే అని ఒక ధీమాగానే ప్రవర్తిస్తున్నాం. కానీ అయ్యో ఇది తప్పు అని ఆలోచించే పిల్లలు ఎక్కడ ఈ రోజుల్లో కనబడతలేదండి. నా రాజా నా బంగారం అని ఒక భార్య భర్తను గౌరవిస్తూ ఉంటుందండి. ఎందుకంటే ఆ భర్త శ్రమిస్తూ కష్టపడుతున్నాడు. అదొక 4 రోజులు బలహీనత వల్ల విషయంలోనో రాకపోతే తనకి ఏదన్నా శరీర గాయాల వల్ల ఒక 4 రోజులు పని మానేస్తే అండి, నా రాజా నా బంగారం అని గౌరవించే భార్య కూడా భర్తను గౌరవించకుండా సులభంగా చూస్తుంది. అంటే పనికొస్తేనే బంధాలా, తనకు ఉపయోగపడితేనే బంధాలా? మనిషి మానవత్వం ఏమైపోతుందండి, మనిషి బంధాలు ఏమైపోతున్నాయి? ఇది తప్పు అనే వాళ్ళు కూడా ఎవరు లేని స్థితిలో సమాజం తయారవుతూ ఉందండి. వృద్ధాపులు ఉన్న వాళ్ళు ఏం కోరుకుంటారని గుప్పుడు మెతుకులు కోరుకుంటారు. ఆ గుప్పుడు మెతుకులు కూడా పొందలేక ఎంతోమంది అనాథాశ్రమంలో రోడ్ల మీద పిల్లలు వదిలేస్తూ, ఇంకా కొంతమంది ముసలి వాళ్ళు బిడ్డల దగ్గర ఉంటున్నారంటే సమాజము వీళ్ళని వదిలేస్తే ఏమనుకుంటుందో అని ఒక మనుషులకు భయపడే వాళ్ళకి గుప్పుడు మెతుకులు పెడుతున్నారు. కానీ ఆ మనుషులకి కన్నా భయం అన్నది తీసి పడేస్తే వాళ్ళని కూడా నడి రోడ్డు మీద వదిలేయడానికి సిద్ధంగా ఉన్న పిల్లలు ఉన్నారని, కేవలం మనుషుల మీద భయంతోనే వాళ్ళు ఏమనుకుంటారని భయంతోనే ఇంకా ఆ వృద్ధాపులు ఉన్న వాళ్ళని చాలామంది కొన్ని తన ఇంట్లో ఉంచుకుంటున్నారు. ఇంకా గవర్నమెంట్ వారు పెన్షన్ ఇస్తున్న పెన్షన్ మీద కూడా చాలామంది తల్లిదండ్రులని చూసుకుంటున్నారు. ఆ తల్లిదండ్రులు కానీ ఆ పెన్షన్ కానీ అర్హులు కాకపోతే, ఆ పెన్షన్ కానీ గవర్నమెంట్ డబ్బులు ఇవ్వకపోతే వాళ్ళని కూడా ఇంకా దారుణంగా మరి చూసిన పిల్లలు అంత స్థితిలో పిల్లలు ఉన్నారండి, దరిద్రమైన స్థితిలో. కానీ ఆ వృద్ధాపులో ఉన్న వాళ్ళు చనిపోయాక అబ్బబ్బా బంధువులకి, నాన్న వాళ్ళకి అబ్బబ్బా మోసాలతో ఎంతగానో ఎన్నో డబ్బులు వేలు ఖర్చు పెట్టి ఆ భోజనం సిద్ధపాటు చేస్తారండి. ఆ భోజనం సిద్ధపాటుతో పాటు చనిపోయాక మంచి బహుమతులు కూడా పంచిపెడతారండి. ఇన్ని వేలు ఖర్చు పెట్టి మనుషులు గొప్ప కోసం తండ్రికి ఎంత బాగా చేయడం కార్యక్రమం ఏంటిది? తండ్రికి బతుకుండగా గుప్పుడు మెతుకులు ఎట్టలేనప్పుడు ఎవరో అడగలేదండి. అదేంటి ఆ తల్లిదండ్రులకి గుప్పుడు మెతుకులు ఎట్టలేదండి. అదే వ్యక్తి అంటలేరు, అబ్బా తండ్రి చచ్చిపోక ఎంత గొప్పగా చేశారు. ఇది ఎక్కడ మానవత్వాలని? మనుషులు ఎవరండి బాబు?
మంచి చెప్పేవాళ్ళు కూడా లేని స్థితిలో సమాజం తయారవుతుంది. దీనికి కేవలం దేవుడే సమాధానం ఇస్తాడు. దేవుడే, మనం చూస్తున్న దేవుడే దీనికి బాసిపడేలా చేస్తాడు. జాగ్రత్త. మానవత్వం నశించిపోవడం మనుషుల్లో చాలా 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 మంచిది కాదు. మనిషికి మానవత్వం దేవుడు ఇచ్చాడు, అది మనం పోగొట్టుకుంటున్నాం. దేవుడు కోపం వస్తుంది. దయించి భయభక్తులు కలిగి తల్లిదండ్రులను సన్మానించాలి. ఇదే ఈ మాటల ద్వారాగా మీకు తెలియపరుస్తూ ఉన్నాను. తప్పులుంటే క్షమించండి. ఎవరి మనసు నన్ను మొప్పించి బాధ పెడితే క్షమించండి బాబు.